బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేందుకు అవకాశాలైతే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రానున్నటువంటి 24 గంటల పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఏ జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు పడతాయి? ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, సో, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకొని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు గత 2 రోజుల నుంచి కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రము భారీ వర్షాలైతే కురుస్తూ ఉన్నాయన్నమాట. మరొక వైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల్లో ఈ జిల్లాలకు హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓకేనా? సో, ముఖ్యంగా మనకు ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ ప్రకాశము, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. సో, మీరు ఇక్కడ గనుక ఈ శాటిలైట్ ఇమేజ్‌లో గమనించినట్లయితే రేపు మార్నింగ్ నుంచి మనకు మ్యాక్సిమం ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు, అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో, వీటన్నిటికీ కూడా ఫుల్‌గా వర్షాలైతే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అందుకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్ కూడా ఇక్కడైతే గమనించొచ్చు క్లియర్‌గా. ఈ నెల్లూరు కావచ్చు, కృష్ణా, గుంటూరు, కావలి, ఓకేనా? ఈ విజయవాడ, దాని తర్వాత పశ్చిమ గోదావరి, నెక్స్ట్ బాపట్ల, చీరాల, ఒంగోలు, ఓకేనా? ఈ యొక్క జిల్లాలన్నిటిలో కూడా అక్కడక్కడ ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయి. కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి భారీ వర్షాలు సంభవించేందుకు కూడా ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. మరొక వైపు ఇటు సైడ్ వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కూడా ఫుల్‌గా ఎఫెక్ట్ అయితే ఉండేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. సో, దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో మీరు క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. సో, ఇదంతా కూడా మనకు వర్షం అయితే పడుతుందన్నమాట ఈ జిల్లాలన్నిటిలోకి సంబంధించి. ఓకేనా? సో, ఎప్పటి నుంచి? రేపు మార్నింగ్ నుంచి కూడా. ఇదొచ్చేసి మనకు ఇంకొక శాటిలైట్ ఇమేజ్‌లో గమనించినట్లయితే ఇది ఈరోజు ఈవినింగ్‌కి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్ అనమాట. ఇక్కడ గమనించినట్లయితే. ఓకేనా? సో, ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు అనేటువంటివి కొంచెం కొంచెంగా ప్రవేశించడంతో, సో, వర్షపాతం కూడా మనకు కొంచెం కొంచెంగా అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఈరోజు ఈవినింగ్‌కి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్ అనమాట. ఈరోజు సాయంత్రానికి ఈ జిల్లాల్లో మాత్రమే వర్షాలు అనేటువంటివి అయితే ఉంటాయన్నమాట. ఈ నెల్లూరు, కావలి, ఈ నెల్లూరు, కావలి, బాపట్ల, ఒంగోలు, చీరాల ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు కడప, రాజంపేట ఆ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులైతే కురుస్తాయి. ఈ నెల్లూరు ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రం కుండపోతగా వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా మా తిరుపతి డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్లయితే తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రము కుండపోతగా నాన్ స్టాప్‌గా ఒక 2, 3 గంటల పాటు అయితే వర్షాలు కూడా కురిశాయన్నమాట. సో, సేమ్ ఇదే సిచ్యువేషన్ అనేటువంటిది ఈ దక్షిణ కోస్తాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు. ఓకేనా? సో, మ్యాక్సిమం ఆ జిల్లాలన్నిటిలో కూడా వర్షపాతం అనేటువంటిది అయితే నమోదు అయ్యుండొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాలకు కూడా అక్కడక్కడ కొంచెం భారీగా వర్షాలు అయితే పడుండొచ్చు. బట్ రేపటి రోజున మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలకి ఎక్కడ కూడా వర్షం పడేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట రేపటి రోజున. ఓకేనా? సో, దీంతో పాటుగా
కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారనమాట. సో మనకు ముఖ్యంగా ఎవరిని కూడా చెట్ల కింద అయితే ఉండొద్దని చెప్తున్నారు. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా అయితే ఉండండి అని. ఈ దక్షిణ కోస్తా తీరం వెంబడైతే మనకు ఈదురుగాలులు అనేటువంటివి కొంచెం వేగంగా అయితే వీచేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఈ సిచ్యువేషన్స్లో పల్లెటూరులో వచ్చేసి కరెంటు కోతకు కూడా గురయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. కొన్ని ప్రాంతాల్లో కరెంటు కూడా పోయేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క వెదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటివి శుక్రవారం నాడైతే ఉన్నాయండి. సో ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి ఎక్కువగా పడతాయనే విషయం గురించి క్లియర్గా చెప్పాను. సో మరొక వైపు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలు అయితే లేవన్నమాట. ఈ డిస్టిక్లో ఎక్కడా కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు. ఎంటీగా అయితే ఉంది మనకి ఇక్కడ మొత్తం కూడా. సో ఇక్కడ వర్షపాతం అయితే నమోదవదు. సో కేవలం ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే ఈ యొక్క అల్పపీడన ప్రభావం ఎక్కువగా చూపించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా మన ఛానల్ నుంచి అయితే వెదర్కు సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. సో ఈ యొక్క లైవ్ శాటిలైట్లో ఇమేజెస్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ లైవ్లో ఈ యొక్క ఈ దక్షిణ కోస్తాంధ్ర అండ్ అదేవిధంగా ఉత్తర కోస్తా ప్రాంతాలకైతే ఆనుకొని ఈ అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీకు క్లియర్గా అయితే గమనిస్తుంది. ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.